Thank you very much, Asha teacher, for your kind words. సభకు నమస్కారాలు. ఈరోజు పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో మీ అందరితో పాటు ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఇక్కడ పిలిచిన చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, మరి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నాకు ఇక్కడికి రావాలంటే ఒకరోజు సంవత్సరంలో దీన్ని కేటాయించి ఇక్కడ సమయం పూర్తిగా గడిపి అందరితో అన్ని విషయాలు పంచుకోవటం నాకు ఒక అవకాశంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఈ పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించిన నరసింహారెడ్డి గారు మరియు స్థాపకులు, సభ్యులు, ఈ సాకేత ప్రమాణంలో ఉన్న డిస్టింగ్విష్డ్ లెజెండరీ పర్సనాలిటీస్, ఎవరిని ఎప్పుడు కదిలించినా, వాడి మాటలు విన్నా, కలిసినా కూడా వాడి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నాకు ఎక్కడ లేని ఆనందం మరియు వీరి గొప్పతనాన్ని గురించి చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. వీరిలో చాలా మంది దాతలు కూడా ఉన్నారు. అందరూ ఇట్లా చేయటం వల్లే ఈ పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చాలా సక్సెస్ఫుల్గా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ గొప్పగా ఎదుగుతుంది. ఇదంతా చూసి నాకు సంతోషంగా ఉంది. ఇలానే పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఇంకా బాగా ఎదుగుతుందని, ఇంకా ఎక్కువ మంది సహాయపడుతుందని, ఎక్కువ మంది దాతలు వస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈ సంస్థ స్థాపించిన స్థాపకులకి మరియు మిగతా అందరికి కూడా నా వందనాలు. మరియు ఇంకా అభివృద్ధి చేయగలరని నమ్మకంతో ఉన్నాను. విద్యార్థులు చాలా మంది వారి సక్సెస్ స్టోరీస్ వినిపించారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ దగ్గర నుంచి విన్న తర్వాత ఇంకా ఎక్కువ డొనేషన్స్ వస్తే బాగు, ఇంకా ఎక్కువ మంది దాతలు వస్తే బాగు, ఈ సంస్థ బాగా విస్తరిస్తే బాగు అనే నమ్మకం నాలో బాగా గట్టిగా అవుతుంది. ఐఎమ్ హోప్ఫుల్ more and more people will come forward to support this initiative and donate more in future. India is a country of paradoxes. చాలా రిచ్ పీపుల్ ఉన్నారు, చాలా పూర్ పీపుల్ ఉన్నారు. కానీ రిచ్ పూర్ గ్యాప్ ఎంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పినా కూడా ఎవ్రీ ఇయర్ రిచ్ పీపుల్ ఆర్ గెటింగ్ రిచర్ అండ్ పూర్ పీపుల్ ఆర్ రిమైనింగ్ పూరర్. సో ఈ గ్యాప్ నింపాలని ఎంతో మంది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గవర్నమెంట్ ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాయి. కానీ సరిపోయినంత సహాయం పూర్ పీపుల్కి అందట్లేదు. పూర్ పీపుల్ వాళ్ళ జీవితాల్లో ఇంప్రూవ్మెంట్, అభివృద్ధి, వాళ్ళు కూడా మిగతా వ్యక్తుల్లాగా జీవితంలో అభివృద్ధిని పంచుకొని మంచి జీవితాలు గడపడానికి అనుకున్నంతగా జరగట్లేదు. ఇది మనందరికి కూడా ఒక రకమైన ఆలోచించాల్సిన విషయం, కొంచెం బాధ కలిగే విషయం. దీనికి ఏం చేయగలుగుతాం? మనందరూ మన చేతిలో మన చేతనైనంత వరకు కృషి చేసి ఈ గ్యాప్ని తగ్గించి మనకన్నా లెస్ ఫార్చునేట్ బ్రదర్స్ అండ్ సిస్టర్కి ఏం చేయగలిగితే మన చేతనైనంత వరకు దట్ విల్ బి ఎ బిగ్ కంట్రిబ్యూషన్. I know some of us are doing, but more of us can do it. There is plenty of opportunity to do. Let us do it అని నా సజెషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సెకండ్, ఈ బెనిఫిషరీస్ గురించి కూడా సక్సెస్ స్టోరీస్ అని, ఇట్స్ హార్ట్ మూవింగ్ స్టోరీస్ అండ్ మెనీ ఆర్ రియల్లీ డూయింగ్ వెరీ వెల్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ లైఫ్స్. ఇక్కడున్న బెనిఫిషరీస్ అందరికీ చాలా మంది మంచి మెసేజెస్, సలహాలు, ఐడియాస్ చెప్పారు. మీ జీవితాలు మార్పు గొప్పగా జరగడానికి ఫస్ట్ స్టెప్ ఈ పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా సహాయం అందటమే మీ జీవితంలో మార్పు వచ్చే మొదటి స్టెప్. కానీ సహాయం అందినంత మాత్రాన మీరు ఆటోమేటిక్గా గొప్ప వ్యక్తులు అవుతారా? మీ జీవితం పూర్తిగా మారుతుందంటే ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి. దాని గురించి పెద్దలు, ఇంతకుముందు వక్తలు చాలా సలహాలు, ఐడియాస్ ఇచ్చారు. అయినా నా వంతు కూడా కొన్ని మీకు షేర్ చేయాలని అనిపిస్తుంది. అందుకని కొన్ని విషయాలు అవి కూడా మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎవరు కూడా నేను బీద బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను, మా అమ్మ నాన్న ఇంత గొప్ప ఫ్యామిలీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ స్టూడెంట్స్ మంచి మంచి ఫ్యామిలీస్ నుంచి కార్లు వేసుకుని వస్తారు, లేకపోతే మంచి బట్టలు వేసుకుంటారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువ పుస్తకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళే సక్సెస్ అవుతారో, మేము ఫెయిల్ అవుతాం అనే భావన మీలో ఉండొద్దు. బికాజ్ డబ్బుల వల్ల కాదు, డబ్బులు లేని వాళ్ళు కూడా చాలా గొప్ప వ్యక్తులుగా అవటానికి చాలా ఉదాహరణలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అన్నిటికన్నా ముందు నేను మీ అందరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టుగా అబ్దుల్ కలాం గారు ఒక ఫిషర్మెన్
చేపలు పట్టే వాళ్ళ కుటుంబంలో పుట్టి పెరిగి మన భారతదేశంలో గొప్ప శాస్త్రవేత్తగా, ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి భారతదేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వగలిగారు. ఆయన సక్సెస్ స్టోరీ మీ అందరికీ రోల్ మోడల్ లాగా ఉండాలి. మనం ఎంత భేదోళమైనా హ్యూమన్ ఇంటెలెక్ట్ అనేది ధనవంతులకి పేదోళ్ళకి దేవుడు వేరువేరుగా పెట్టడు. అందరికీ మెదడులో ఉన్న కణాలు, ఆలోచించే శక్తి, మేధాశక్తి మనలో కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని ఉపయోగించుకొని అబ్దుల్ కలాం గారు గొప్ప వ్యక్తి అయ్యారు. చాలా మంది బిడియం తోటి లేకపోతే కాన్ఫిడెన్స్ లేక, ఉపయోగించలేక, సరైన ముందు స్టెప్స్ వేయలేక వెనకబడిపోతున్నారు. కానీ అటువంటిది మీరందరూ మీ మీద మీ నమ్మకం పెట్టుకొని డబ్బులు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు, కార్లు ఉన్నోళ్ళు, పుస్తకాలు ఉన్నోళ్లే కాదు, అవి లేకపోయినా మా సొంత శక్తితోటి ఇట్లాంటి ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా స్కాలర్షిప్ పొంది స్కూళ్ళల్లో, కాలేజీలో చదివినప్పుడు మీరు కష్టపడి ప్రతిరోజు క్లాసులో టీచర్ చెప్పింది ఏదైనా తూచా తప్పకుండా పాటించి విని నేర్చుకుంటే మీకు తప్పకుండా జ్ఞానం అందుతుంది. దాన్ని మీరు కష్టపడి పాటించాలా, ప్రాక్టీస్ చేయాలా, నేర్చుకోవాలా, ఇంకా పైకి ఎదగాల అని పట్టుదల ఉంటే మీ బీదతనం మీకు అడ్డం రాదు. మీరు ఎంతో పైకి ఎదగటానికి తప్పకుండా అవకాశాలు దొరుకుతాయి. దొరికిన ప్రతి అవకాశం వాడుకోనండి. మీరు చాలా క్రమశిక్షణతో కష్టపడి పనిచేయండి, చదువుకోండి, మీలో మీ నమ్మకం పెంచుకోండి. మీరు ఎక్కడున్నా ఏ చదివినా ఎప్పుడు కూడా ఒక కుంగిపోయిన మనసులాగా ఉండకుండా ఒక ధైర్యమైన మనసుతోటి మీ మనసులో, ముఖంలో, మీ బిహేవియర్లో కాన్ఫిడెన్స్ కనిపించాలి. వేరే వాళ్ళకి మీరు ఒక ధైర్యం లేని వ్యక్తిలాగా, డిఫిడెంట్ పర్సన్ లాగా ఉండొద్దు. ధైర్యంగా, హుందాతనంతో, ముఖంలో సంతోషంతో ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు అడుగుగా, ముందు దిశగా, క్లాసులో కూడా ముందు సీట్లో కూర్చునేటట్టు ఉండాలి తప్ప వెనక సీట్లో కూర్చోవాలని ఆలోచన రావద్దు. మీకు ముందు సీట్లో కూర్చోవాలా, టీచర్ చెప్పింది జాగ్రత్తగా వింటా, నేను నేర్చుకుంటా, హోంవర్క్ చేస్తా, క్లాస్లో ఫస్ట్ వస్తా అనే నమ్మకం మీలో మీకుండి ఆ ప్రయత్నం చేస్తే ఇది గ్లోబల్ చేయొచ్చు, మన విజయం సంపాదించవచ్చు. అట్లా చేయాలని మీరందరూ నేను మీకు సలహా ఇస్తున్నా. నేను కూడా ఆశా టీచర్, నేను ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టీచర్గా నా లైఫ్ స్టార్ట్ చేశా. బట్ టుడే ఐ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ బ్లెస్డ్. కష్టపడ్డా, ఫలితం దక్కింది. ఎక్కడ పోయినా కూడా విజయం వరించింది. ఏ విషయం ప్రయత్నం చేసినా కూడా సాధించగలిగాను. ఎన్నో రకమైన జాబులు వస్తే వదిలేసి ఇంకా పై జాబ్స్కి వెళ్ళాను. ఒక జాబ్ కాదు, 10 జాబులాగా దేశం, ప్రపంచం అంతా చూశాను. ఎక్కడ చూసినా కూడా నాకు తెలిసింది ఏంటంటే, కష్టపడి పనిచేస్తే, పట్టుదల ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్. యూ కెన్ డూ ఇట్ ప్రొవైడెడ్ యు ఆర్ డిటర్మైన్డ్ టు డూ ఇట్. దానికి డిసిప్లిన్, కష్టపడటం, ఇవన్నీ క్వాలిటీస్ రిక్వైర్డ్. నేను చెప్పింది అవి చేస్తే మీరు విజయం సాధిస్తారు, సాధించగలరు, సాధిస్తారు అని మీ అందరికి నేను బ్లెస్సింగ్, విషెస్ చెప్తున్నాను. సో మీరు వన్ డే you will become big people. You can come and share your experiences to future generations. ఇంకొక విషయం ఏంటంటే, అదృష్టం కొద్దీ మనందరం కూడా ఇప్పుడు ఈ 20వ శతాబ్దం, 21వ శతాబ్దం భారతదేశం మంచి అభివృద్ధి పందాలో వేగంగా దూసుకుపోతుంది. దేశంలో ఆర్థిక ఉత్పత్తి బాగా పెరుగుతుంది. విద్య, ఉద్యోగం, ఉత్పత్తి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచంలో అమెరికా నంబర్ 1 దేశంగా ఉన్నది ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. చైనా మనకన్నా గొప్పగా ఉందని ఒకప్పుడు అనుకున్నది. అక్కడ ఎక్కువ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న దానికన్నా మనం బీట్ చేసాం. ఇప్పుడు ఇండియా హ్యాస్ హయ్యర్ పాపులేషన్ దాన్ చైనా. చైనాలో పాపులేషన్ ఇంకొక 20 ఏళ్లలో, 50 ఏళ్లలో చాలా తగ్గిపోతుందని చైనా కంట్రీ ఆలోచించి నిన్ననే నిర్ణయించారు. వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ పెంచారు. వాళ్ళ పిల్లల కనమని తల్లిదండ్రులకి చాలా ప్రోత్సాహాలు ఇస్తున్నారు. ఇదివరకు పాపులేషన్ 1 చైల్డ్ 1 పాలసీ అని, ఒకటే చైల్డ్ ఉండాలని ఆఫ్ చేసి ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కూళ్ళల్లో, ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ లేకుండా కట్ చేసేవాళ్ళు ఇప్పుడు రివర్స్ చేశారు. లాస్ట్ 1 ఇయర్లోనే ఇది జరిగింది. వాళ్ళు పాపులేషన్ పెంచాలని చూస్తున్నారు. మనం ఆల్రెడీ పేర్కొన్నాం, పైన ఉన్నాం. సో హోప్ఫుల్లీ రాబోయే కాలంలో కొద్ది 5, 10, 20 సంవత్సరాల్లో ఇండియా చైనాని మించిపోయేటట్టు కూడా అభివృద్ధి అవుతుంది. ఇంత అభివృద్ధి పందాలో ఉన్న మన దేశంలో
విద్య ఉద్యోగ అవకాశాలు చాలా గొప్పగా రాబోతున్నాయి. వచ్చే 50 సంవత్సరాలకి మీ జీవితాలకు సరిపోను ఎన్నో అవకాశాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త సెక్టర్స్ ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి మీరు నిరుత్సాహపడక్కర్లే, మాకు ఉద్యోగాలు దొరుకుతాయా, అవకాశాలు ఉంటాయా, ఏ మాత్రం అనుమానం వద్దు. మీరు కష్టపడితే కొత్త తరహా అయిన నైపుణ్యత, న్యూ స్కిల్స్, న్యూ టెక్నాలజీస్, న్యూ ఏరియాస్ సంబంధించినట్టు నేర్చుకుంటే మీకు చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. మీ జీవితాలకు చాలా మెరుగు ఉండే అవకాశం ఉంది. మీరు ఆ దృష్టితో ఆలోచించి కొత్త తరహా పందాలో, ఉద్యోగాల్లో, ఇండస్ట్రీలో, చదువుల్లో మీరు నేర్చుకొని ముందు వైపు పోతే స్కై ఇస్ ద లిమిట్. అవకాశాలు చాలా గొప్పగా ఉన్నాయి. మీరందరూ అటువంటి దృష్టిలో ఆలోచించి అటువంటి దృష్టిలో ప్రయాణం మీరు సాగిస్తే, అటువంటి కృషి చేస్తే, అటువంటి కొత్త టెక్నాలజీ, సిస్టమ్స్, నాలెడ్జ్ మీరు ఎక్వైర్ చేస్తే మీకు అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మీ జీవితాలు చాలా గొప్పగా ఉంటాయని నాకు నమ్మకం ఉంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు మేక్ అన్ అపీల్. ఇప్పుడు 283 బెనిఫిషరీస్ ఆఫ్ ది స్కాలర్షిప్స్ ఈ సంస్థ ద్వారా తీసుకుంటే ఐ హర్డ్ అందులో ఒక 25 నుంచి 30 మంది వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మళ్ళీ సంస్థకి డొనేషన్స్ ఇచ్చి మళ్ళీ కొంతమంది పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చేటట్టు చేస్తున్నారండి. నా అపీల్ ఏంటంటే ఈ 293లో 25 మంది డొనేషన్స్ ఇస్తున్నారు. రాబోయే కాలాల్లో ఈ 293 మంది కూడా ఉద్యోగాలు వచ్చి వాళ్ళు కూడా మీ చేతనంత 5,000, 10,000, 50,000 ఎంతైతే అంత సంవత్సరానికి డొనేట్ చేస్తే ఈ సంస్థ చాలా గొప్పగా అయ్యి ఇవాళ 293 మంది 29,000 మందికి కూడా రేపు స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ నా మనసులో వచ్చింది మీతో షేర్ చేయాలని. ఏంటంటే మా ఊరు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే చిన్న రోజుల్లో మా ఊరు పక్కనే తర్వాత నేను చదువుకునే రోజుల్లో రోడ్డు వచ్చింది, బస్సు వచ్చేది ఖమ్మం నుంచి. అంతకుముందు బస్సు కూడా లేదు. మేము ఇంకొక టౌన్ వెళ్ళి బస్సు ఎక్కి ఖమ్మం పోవాల్సి వచ్చేది 8 కిలోమీటర్లు నడిచి. ఇప్పుడు రోడ్డు వేశారు, బస్సు వస్తుంది. ఆ బస్సు రోడ్డుకిను మా స్కూల్కి అటువైపు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. బస్సు వచ్చినప్పుడు ఎండాకాలం, ఫర్ ఎగ్జాంపుల్ మే 15, 20 అప్పుడు పిచ్చి ఎండ గాలి వస్తే ఎక్కడ నిలబడటానికి కూడా 5 నిమిషాలు షేడ్ కావాలన్నా దొరికేది కాదు. ఒక పెద్ద మర్రి చెట్టు గ్రాడ్యువల్గా నా లైఫ్ టైంలో చూసి చాలా పెద్దగా అయింది. అందరూ ఆ మర్రి చెట్టు నీడకి కూర్చుంటారు. ఎందుకు? ఒక షెల్టర్, ఇట్స్ సమ్ హెల్ప్, రిలీఫ్ వెన్ సంబడి ఈజ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ షెల్టర్. పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఒక మర్రి చెట్టు లాంటిది. ఇంతమంది విద్యార్థులకి షెల్టర్, సపోర్ట్, హెల్ప్ చేస్తుంది. ఈ మర్రి చెట్టు ఇంతమందికి నీడ కల్పించి సహాయం చేసి వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తే ఈ మర్రి చెట్టు ఇంకా ఎదగాలంటే ఏమవుతుంది? మర్రి చెట్టుకు మీకు తెలుసో లేదో ఊడలు దిగుతాయి పైనుంచి. సపోర్ట్ టు ఎక్స్పాండ్ ద ట్రీ, పడిపోకుండా. ఒక చెట్టు సెంటర్లో ఉంటే 50-100 సంవత్సరాలు అయితే పడిపోతుంది. బికాస్ ఇట్ హెస్ నో సపోర్ట్. ఆల్ అదర్ ట్రీస్ ఫేస్ దట్ ప్రాబ్లం. బట్ మర్రి చెట్టుకి ఏంటంటే ఒక మెయిన్ చెట్టు ట్రంక్ కి అక్కడక్కడ చెట్ల బ్రాంచెస్ నుంచి ఊడలు దిగి చెట్టుకు సపోర్ట్ ఇస్తాయి. ఇంకా పెరిగినా కూడా చెట్టు పడిపోదు. ఇంకా 100 సంవత్సరాలు బతుకుతుంది. ఇంకా 50 మందికి ఎక్కువ మందికి నీడేస్తుంది. అట్లా పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలా, ఇంకా 100 ఏళ్ళు గట్టిగా ఉండాలంటే ఓడలు, సపోర్ట్ బ్రాంచెస్ రావాలా. మీరందరూ అటువంటి సపోర్ట్ బ్రాంచెస్ లాగా చేయూతనిచ్చి మీరు సపోర్ట్ చేస్తే పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ గొప్ప మర్రి లాగా ఎదిగి ఇంకా 100-1000 సంవత్సరాలు వస్తుంది. సో మీరందరూ అతను చేయాలని, చేస్తారని అప్పీల్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, నా టైం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.